హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరైతే పొందడానికి వీలైతే ఉంటుంది. సో ఒక వివరాలు చూసుకున్నట్లయితే టీచర్స్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరిగినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టీఏ మరియు డిఏ చెల్లింపులు అయితే జరుగుతున్నాయండి. సో ఎఫ్ఎల్ఎన్ కోర్సు 60 రోజుల కోర్సుకి, అలాగే ఎఫ్ఎల్ఎన్ 120 రోజుల కోర్సు సంబంధించి ఈ విధంగా అయితే టీఏ డిఏలు అయితే అమౌంట్ క్రెడిట్ అవుతూ ఉంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి ఫస్ట్ పెండింగ్ బిల్లుకు సంబంధించిన మొదటి తాజా సమాచారం. ఇక డిఏ డిఆర్ సరెండర్ లీవ్స్, టీఏ మెడికల్ బిల్స్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా ఎప్పుడు జమ అవుతాయని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. ఆర్బీఐలో ఉన్న బడ్జెట్ బిల్స్ అన్నీ కూడా సరెండర్ లీవ్స్ అయితే కానీ, అలాగే సప్లిమెంట్ బిల్స్ అయితే కానీ, ఇంకా ఆరియర్ బిల్స్ అయితే కానీ ఇవన్నీ కూడా డీడీఓ గారికి రిటర్న్ అవ్వడం జరిగిందండి. యాజ్ పర్ 39 and 50 యాక్ట్ ఆఫ్ 39 and 50 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ వాల్యూమ్ నెంబర్ 1 ద్వారా. ఎందుకంటే ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 39 ద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నెంబర్ 1 స్టేట్ దట్ ద అన్డ్యూ రష్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ మార్చ్ కెన్ కాజ్ ద బడ్జెట్ టు ల్యాప్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫిషియల్ ఇయర్. దిస్ కన్సిడర్డ్ ఏ బ్రీచ్ ఆఫ్ ఫైనాన్షియల్ రెగ్యులారిటీ. అంటే అవన్నీ కూడా ల్యాప్స్ అయిపోయాయండి. సో డీడీఓ గారికి రిటర్న్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా రిటర్న్ అయిన ఫైల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రీఅప్లోడ్ అంటే రీజనరేట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇది సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చిన తాజా సమాచారం. అందుకే చాలామంది సరెండర్ లీవ్స్ ఏమైనాయి, సో ఎస్ఎల్స్ కానీ, ఈఎల్స్ కానీ, రెన్యూడ్ లీవ్స్ ఇవన్నీ కూడా రావట్లేదు అనేది అడుగుతున్నారు. సో దానికి కారణం అయితే ఆ బిల్స్ అన్ని ల్యాప్స్ అయిపోవడం, రిటర్న్ టు డీడీఓ గారికి రిటర్న్ అవ్వడం జరిగింది కాబట్టి అవేవి జమ కాలేదండి. సో కానీ గతంలో కొన్ని అయితే జమ అయ్యాయి. సో ఇప్పుడు జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సో రీఅప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్స్ అయితే జరుగుతాయండి. సో గతంలో కొంతమందికి సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో అయితేనేమి మెడికల్ బిల్స్, అలాగే కడపలో ఎస్టీఓ పరిధిలో ఎస్ఎల్స్ పడుతున్నట్టుగా మన మిత్రులు కామెంట్ చేశారు. సో కొన్ని బిల్లు అయితే ముందు జమ అయ్యాయి, ఇప్పుడైతే జమ కావాల్సింది. సో బెండింగ్ బిల్ల వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్, పెన్షన్ల జిఐఎస్ పెన్షన్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్, పెన్షన్ల పిఆర్సీ బకాయిలు, సో పెన్షన్ల డిఆర్ బకాయిలు, ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్స్, అలాగే ఎంప్లాయీస్ డిఏ డిఆర్ అరియర్స్, ఈ విధంగా సరెండర్ లీవ్స్, టీఏలు, మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయని అడుగుతున్నారు. సో ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఈ ఎన్నికలు అయిపోయే లోపల, అంటే ఎన్నికలు మే 13 జరుగుతున్నాయి, ఈ లోపే కొంతలో కొంత మేరైనా పెండింగ్ బిల్లు చెల్లించాలని అయితే అంటే డబ్బులు నిధులు సమకూర్చుకుంటున్నారండి. సో బాలవేలంలో అయితే ఒక 4,000 కోట్లు సంపాదించుకొని ఇప్పుడు మొత్తానికి 9,000 కోట్లు, మరొక 9,000 కోట్ల రూపాయల నిధుల రాకైతే ఉంది. సో వీటిలో కొంత మేరకైనా కూడా ఈ పెండింగ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. సో చెల్లించాలని అయితే ప్రభుత్వం ఆలోచించే దిశలో ఉందండి. సో ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్ తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇక ఏపీజీఎల్ఐ విషయానికి వచ్చినట్లయితే నిధి యాప్లో మనం కనుక లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి దాని తర్వాత షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ మీద మనం కనుక క్లిక్ చేసినట్టయితే అక్కడ మనకు మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతాయండి. సో అక్కడ మనం చెక్ చేసుకొని మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉంటే మనం డీడీఓ గారికి ఈమెయిల్ చేయవచ్చు. సో ఇదండి ఈ వీడియోలో. ఇలాగే ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల సర్వీస్ పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికి సంబంధించి పెండింగ్ బిల్ల చెల్లింపుల కోసం, అలాగే జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.